సాయి సాయి చిన్నబోయిన. హలో బ్రదర్, సాయి చిన్నబోయిన. బహుజనవాదంలో నాస్తికత్వం ఇమిడి ఉందా అని అంటారా? నేను ఒక పెద్ద కన్ఫ్యూజన్ లో ఉన్నాను. బహుజనవాదాన్ని నడిపించాలంటారా, నాస్తికవాదాన్ని నడిపించాలంటారా? అసలు నాస్తికవాదం అంటే ఏందనుకుంటున్నారు మీరు? నాస్తిక చాలా మంది బ్రదర్, నేను ఓ బ్రెయిన్ స్పెషలిస్టో ఐ స్పెషలిస్టో కావాలని ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి బాడీలో బ్రెయిన్ ఉంటుంది, ఐ ఉంటుంది అనుకుంటే నేను కూడా ఉంటా. లేదా ఈ ఆర్గానికి సంబంధించి ఈ ఆర్గానికి పనికిరాంది సంబంధం లేదంటే సంబంధం లేనట్టే ఉంటా. బహుజనవాదమా, భౌతికవాదమా, అంబేద్కరిజమా, నాస్తికవాదమా, ఇట్లా రకరకాలుగా మీరు రకరకాలు ఊహించుకుంటారు. నేనైతే సమాజ చైతన్యం, అన్ని రకాల సమగ్ర చైతన్యాన్ని కోరుకునే వ్యక్తిని. ఆ క్రమంలో సమాజం పీడించబడే అనేక సమస్యల్లో మూఢనమ్మకాలు అనేది ఒక అంశం. దాని మీద 10 ఏళ్ళు పిహెచ్డి చేసి డాక్టరేట్ పట్టా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొందిన. 29 ఏళ్ళుగా అదే అంశం మీద పనిచేస్తూ ఉన్నా. కాబట్టి నేను మూఢనమ్మకాలు నిర్మూలించాలనుకున్నాను. దానికి నాస్తికత్వమే మందు. నాస్తికత్వాన్ని బోధించిన వాళ్ళు ప్రత్యక్షంగా పెరియార్ రామస్వామి, ఆ తర్వాత ఇంకొంచెం పక్కకెళ్తే బాబాసాహెబ్, ఇంకొంచెం ముందుకెళ్తే పూలే, మహాత్మా పూలే, ఇంకా ముందుకెళ్తే బుద్ధుడు దగ్గర చార్వాక లోకాయుతుల దాకా ఈ పరంపర ఉంది. ఏ కాలంలో ఏ మహానుభావుడు వచ్చినా, ఏ సంఘ సంస్కర్త వచ్చినా, గొప్ప వ్యక్తి వచ్చినా, అప్పుడున్న సమాజంలో ఉన్న అసమానతలు, సామాజిక రుగ్మతల పైన వాళ్ళ గొంతు వినిపించారు. ఇక్కడ వేమనారెడ్డి నుంచి మొదలుకొంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వరకు, కందుకూరి వీరేశలింగం పంతుల నుంచి మొదలుకొంటే గురజాడ అప్పారావు వరకు, కత్తి పద్మారావు గారు, బి రామకృష్ణ గారు, రావుపూడి వెంకటాద్రి గారు, ఇలా కుప్పలుగా ఉన్నారు. కాబట్టి మీరేం కన్ఫ్యూజ్ కాకండి. నేను పుట్టడం బీసీగా పుట్టాను, కులాంతర పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నేను మూఢనమ్మకాల అనే అంశం మీద పనిచేస్తున్నాను. ఆ పేరుతో ఒక సంఘాన్ని పెట్టాను. ఇది భౌతికవాదము, గతితార్కిక భౌతికవాదము. ఓకేనా? సమాజాన్ని కలలుగంటున్నాము, దోపిడీ లేని సమాజాన్ని కలలుగంటున్నాము. దీన్ని రాజకీయాలతో, దీన్ని బహుజన రాజకీయాలతో, దీన్ని బహుజనవాదంతో మీరు ముడిపెట్టి చూస్తే కన్ఫ్యూజు. ఎవరు భౌతికవాద కావాలన్నా, నువ్వు అంబేద్కరిస్ట్ కావాలన్నా, కమ్యూనిస్ట్ కావాలన్నా, బుద్ధిస్ట్ కావాలన్నా, ఏది కావాలన్నా ముందు నువ్వు వాస్తవికవాది కావాలి. అసలు కార్యకారణ సంబంధాన్ని తెలుసుకునే హేతువాద ఆలోచన నీకు కావాలి. చిన్న ఎగ్జాంపుల్ ఇద్దాం దాదా. ఇప్పుడు ఆయన దగ్గర, నా దగ్గర ఒక మైక్ ఉంది. ఈ మైకు దేంతో పనిచేస్తుంది? దీంట్లో బ్యాటరీ ఉంది కాబట్టి పనిచేస్తుంది. అంటే ఇంట్లో అస్థి, అంతే. దీంట్లో బ్యాటరీలో ఛార్జింగ్ ఉంది కాబట్టి అస్థి. ఈ బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోయింది. అయినా సరే ఇక్కడ పెట్టి అల్లాని మొక్కు, యేసుప్రభుని మొక్కు, రాముని మొక్కు, ఎవరినన్నా మొక్కు, ఆ మైకుని పనిచేయమని చేస్తుందా? అయినా చేస్తుంది అంటే, అరే అలా లేదురా భయ్, దాంట్లో అస్థి లేదు, నాస్తి లేదని కూడా పనిచేస్తుంది అంటే అది గుడ్డిగా నమ్మడం. ఏదైతే ఆస్తికవాదం, నాస్తికవాదం అంటే లేని దాన్ని ఉన్నదని నమ్మడం నాస్తి. లేకుండా ఏది కూడా, ఇప్పుడు లైట్ నడవాలన్నా కరెంట్ కావాలి. సో ఇదంతా కూడా సైన్స్కి రిలేటెడ్గా ఉన్నది. నాస్తికవాదం అనేది ఇలా పెరియార్ స్వామి, రామస్వామి నాయకర్ స్థాపించిందో, కేరళలో నారాయణ గురు స్థాపించిందో, మహాత్మా పూలే స్థాపించిందో కాదు. నాస్తికవాదానికి ఒకవేళ నువ్వు శాస్త్రీయ నామం ఇస్తే ఇంగ్లీష్లో దాని పేరు సైన్స్ వాదమే. అదేదో కొత్తగా ఎవరో సృష్టించిందో, ఎవరో పుస్తకం రాసిందో కాదు. సైన్స్, దట్ మీన్స్ నాస్తికవాదం. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే నాస్తికవాదం. దాన్ని అర్థం చేసుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా తప్పర్థం చేసుకుంటారు. మళ్ళా బహుజనవాదం ఏమి వాదము? బహుజనవాదంలో నువ్వు గొప్ప వ్యక్తులుగా, ఆదర్శ వ్యక్తులుగా భావించి ఒక 5 మంది పేర్లు రాసుకో. బుద్ధు నుంచి పూలే, పెరియారు, నారాయణ గురు, సాహు మహారాజు, ఇట్లా రాసుకో. నారాయణ గురు రాసుకో, పండిత అయోధ్యదాసు రాసుకో, ఎవరిదన్నా రాసుకో. వాళ్ళ బోధనలు, వాళ్ళ రచనలు చూడు. అల్లా వాస్తవికవాదము, హేతుబద్ధంగా ఆలోచించడము, కార్యకారణ సంబంధాన్ని తెలుసుకోవడం, నాస్తికత్వం అంతర్లీనంగా ఉన్నది కదా. వాళ్ళ జీవితాల్లో నుంచే నాస్తికత్వం కాదు అనలేనప్పుడు నాలో బహుజనవాదం లేదనుకోవడం తప్పే, నాస్తికవాదం సపరేట్ చేసి చూడడం కూడా తప్పే. రైట్.